సినిమానా పవన్ చిరంజీవి గారిని అంత దరిద్రంగా చూపిస్తావా? ఆయన వస్తాంటే కామెడీ సినిమా తీసావా? నువ్వు పొలిటికల్ సినిమా తీసావా? కామెడీ సినిమా తీసావా? ఒక్కలో ఆర్జీవంట నా బొంగు. ఆయన అంటే నాకు ఎంత రెస్పెక్ట్. ఎదురుగా వెళ్తాడు. ఇలాంటి డైరెక్ట్ ఉండాలని నేను కోరుకున్నాను. కానీ వాస్తవాలు చూపించకుండా జనాలకి నువ్వు తీసుకున్నావు. జగన్ నువ్వు ఇప్పుడు నువ్వు తీసుకున్న ప్యాకేజ్, పవన్ అని తీసుకున్న ప్యాకేజ్, వన్ సైడ్ సినిమా తీసావు నువ్వు. వాస్తవాలు చూపించకుండా బొక్కల సినిమా తీసా సినిమా సినిమాని చూపించా నువ్వు డైరెక్టే కాదే. వాళ్ళ నాన్న లేకపోతే జగన్ సీఎం అయ్యేవాడా? ఆ సెంటిమెంట్ నాకు అవుతుందా? ఒక మనిషి 10 సంవత్సరాలు తను కష్టపడి తను పెట్టిన డబ్బులు పెట్టి ఒకటేమో ఎవరి కోసం అయ్యా? కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. ఈసారి పాలిటిక్స్ మారుస్తాయి, మారుతా మొత్తం లెక్క మారుతుంది. నేను కోపంతో మాట్లాడట్లే. సినిమాగా తీసారా ప్రోనా? అది కాంపిటీషన్ పవన్ అని పెట్టే చాలా మంది పవన్ ఎన్ని కోట్లున్నాయి? 20 కోట్లు అమ్మారు. పాప ఇల్లు అమ్ముకున్నాడు. వాళ్ళకేముందయ్యా? సినిమా ఇక పొగుడతారు జగన్ అని చూసి. వాస్తవాలు తెలియవు. ఆయన దగ్గర డబ్బులుంటే ఇంత బాధ ఎందుకు? 100 కోట్ల సినిమాకి ఇస్తావంటే ఏడొచ్చి బాధపడాల్సిన అవసరం ఏముందయ్యా? జనాల దగ్గర ఇన్ని మాటలు. అది చూడు, ఆ సినిమా నాదే, నా లౌడాలో సినిమా. నువ్వు వాస్తవాలు చూపించు. మొన్న వచ్చిన అది ఉంది, అది యాత్ర బాగుంది. కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు చూపించకపోయినా కూడా ఇదేందయ్యా? వాళ్ళిద్దరిని పెట్టి కామెడీ సినిమా చేశాడు, ట్రోల్ చేశాడు, మీన్స్ చేశాడు. పప్పు 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 అని. వాళ్ళు రెస్పెక్ట్ లేదా? నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి, కెరీర్ ఉన్నది. నువ్వు చూసావా? అడుగు. నేను ఒకటి అడుగుతున్నా, ఆర్జీవికి నువ్వు చూసావా? పోయే రామారావు గారికి ఫోన్ చేశాడు, అందరినీ ఎగోలు చేయడమే. ఎవరైనా మాట్లాడితే ఇంతమంది గన్ను వేసుకొని వస్తారు ఆర్జీవి వెనకాల. ఇంకా నాకనే తోపు ఎవరు లేడు అని. అంత ఘోరం మెగాస్టార్ అయ్యా ఆయన. బొక్కలేదు. ఆయన పార్టీని వదిలేసిపోలే. కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ ని వీళ్ళు నాశనం చేస్తారని చెప్పి భయపడి వెళ్ళిపోయాడు. ఆయన పారిపోలే. కానీ ఈ రక్తం అలాంటిది కాదు. పవన్ అన్న పెడతాడు, రాజు పెడతాడు. ప్రాణం పోయినా పర్లేదు అన్నా, పార్టీ మాత్రం నువ్వు తీయకన్నా. అమ్మ నువ్వు 2 రోజులు నిలబడినప్పుడు మా 5 రూపాయలు టికెట్ పెట్టాలని చూసాం మేము. బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తాం ఈ సినిమాని. అలాంటి అమ్మ పవన్ అన్నా నువ్వు కష్టపడన్నా, మేమున్నాం మీ వెనకాల. నా రక్తం పవన్ అన్నా ఒక ఎమ్మెల్యే సీటు ఏదో ఒకటి ఇచ్చి అన్నని ఒకసారి అసెంబ్లీలో పెట్టండి రా. మాట్లాడేటప్పుడు అందరికి చిక్సాలు చూపిస్తాడు.